అందరికీ నమస్తే అండి. వేణుస్వామి మళ్ళీ డ్యూటీ ఎక్కేసాడు. అయితే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అని చెప్పలేదు కానీ పేరు ప్రస్తావించలేదు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రి ఓడిపోవడానికి ఒక ముఖ్యమంత్రి గెలవడానికి 72 కోట్ల రూపాయలు పెట్టి పూజ చేశారంట. నమ్మట్లేదా? ఒకసారి స్వయంగా ఆయనే చెప్పిన మాటలు. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పాడు, అరెస్ట్ అవ్వకుండా కూడా పూజలు చేస్తాడంట. అంటే బహుశా మీరు ఏదైనా ఒక కేసులో ఉన్నారనుకో, ఆ కేసుకు సంబంధించి మీరు అరెస్ట్ కాకుండా ఉండాలి అని చెప్పేసి మీరు అనుకున్నారనుకో, వేణుస్వామి దగ్గరికి వెళ్ళి ఒక 5-10 లక్షలు ఇచ్చేస్తే అరెస్ట్ అవ్వకుండా పూజలు చేస్తాడంట. అలా కూడా చేస్తారంట. మనోడి దగ్గర ఆ విద్యలు కూడా ఉన్నాయంట. ఒకసారి వేణుస్వామి ఏం మాట్లాడాడు వినిపించిన తర్వాత మాట్లాడదాం. ఓడిపోవడా అంతెందుకు ఇవాళ మీ ముఖంగా చెప్తున్నా, ఇప్పటి వరకు చెప్పలే. 2 తెలుగు రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికలలో ఒక సీఎం ఓడిపోవడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూజ చేసిర్రు, ఒక సీఎం గెలవడానికి 72 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూజ చేసిర్రు ఆంధ్ర రాష్ట్రంలోనూ. నేను రాష్ట్రాల గురించి మాట్లాడా, మీకు 2 తెలుగు రాష్ట్రాలు అని చెప్పిన, మీరే తీసుకోండి. దానివల్ల ఒక సీఎం ఓడిపోయాడు, ఒక సీఎం గెలిచాడు తెలుగు రాష్ట్రాలలో. ఏమో అంటే ఒక మగాడమ్మకి పూజలు అంటే ఖర్చు చూడండి. ఒక సీఎం గెలవడానికి 72 కోట్లు ఖర్చు పెట్టారు, ఒక సీఎం ఓడిపోవడానికి కూడా ఖర్చు పెట్టారు. ఆ ఒక 72 కోట్ల రూపాయలతో చేసే పూజ ఏముంటుంది నాకు అర్థం కావట్లా. ఏ పూజ చేస్తారు అసలు 72 కోట్ల రూపాయలతోటి? ఆ చేసే పూజ ఏంటి? నువ్వు జనాలను పిచ్చోళ్ళని చేయడానికి కాకపోతే నువ్వు మాట్లాడేదేమైనా అర్థం పర్థమైనా ఉందా వేణుస్వామి? మైండ్ ఉండి మాట్లాడుతున్నావా, మైండ్ పోయి మాట్లాడుతున్నావా? ఎవరన్నా పిచ్చోళ్ళని చేయాలనుకుంటున్నావు నువ్వు? సరే, నాకు ఒక క్లారిటీ వచ్చింది. నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడవు, ఆ క్లారిటీ నాకు తెలుసు బాగా. ఎందుకంటే నువ్వు తెలంగాణలో విడతావు కాబట్టి ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇబ్బంది అని చెప్పేసి మాట్లాడవు. అదే ఇంటర్వ్యూలో అనేక సందర్భాల్లో ప్రస్తావించావు జగన్మోహన్ రెడ్డి పేరు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు, జగన్మోహన్ రెడ్డి అలా జరిగింది ఇలా జరిగిందని. 72 కోట్ల రూపాయలు పెట్టి పూజ ఏం పూజ అది? ఆ మెటీరియల్ కాస్ట్ ఏంటి అంటున్నా? ఏ మెటీరియల్ వాడతారు అసలు? జనరల్గా 1,00,000కే ఏదైనా ఒక పూజ అంటే ఒక 25,000, 20,000, 30,000, పోనీ 1,00,000. పోనీ నీ స్థాయిలో నీలాంటి వ్యక్తుల చేత ఒక 5-10 దొబ్బేస్తారు ప్రజల దగ్గర. అది ఉంది, ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది అని చెప్పేసి మీరు సొమ్ము చేసుకోవడానికి ఏదో మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. మీరు తినేసరికి ఒక అర్థం ఉంటుంది. 72 కోట్ల రూపాయలతో పెట్టి పూజ ఎవడన్నా బుద్ధున్నోడు ఎవరైనా చేస్తాడా? 72 కోట్ల రూపాయలతో ఏముంటుంది పూజ అంటే? 72 కోట్లు పెట్టంటే ఇతర ఖండాలకు ఏమైనా వెళ్ళి చేస్తారా, లేదంటే అంతరిక్షంలోకి వెళ్ళి ఏమైనా చేస్తారా పూజలు? నాకు అర్థం కాల. అంటే గెలిపోవటంలో కూడా ఈ పూజలే డిసైడ్ చేస్తాయా? ఇప్పుడు నేనున్నా, లేదంటే ఎవడో ఒకడు వస్తాడు ఒక 100 కోట్ల రూపాయలు పట్టుకొని నీ దగ్గరకు వస్తాడు, ఆ 100 కోట్ల రూపాయలు నీ చేతిలో పెట్టేస్తాడు. రే బాబు, నేను సీఎం అయిపోవాలి తెల్లారితేప్పటికి, నువ్వు ఏ పూజ చేస్తావు చేయన్నాడు అనుకో, అయిపోతావా? 100 కోట్ల రూపాయలతో నువ్వు పూజ చేస్తే అయిపోతాడా? సీఎం అయిపోతాడా? అంటే వ్యవస్థలో ప్రజలు ఓట్లు వేయడం ఇవన్నీ అవసరం లేదేమో, ఇంకా ప్రజా నిర్ణయం అవసరం లేదేమో, నువ్వు పూజ చేస్తే సీఎం అయిపోతాడేమో. ఎందుకు ఇవన్నీ అంటున్నాను ఇవన్నీ మాటలు? సిగ్గుపడు కొద్దిగా. ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఎరుపప్పులు అయిపోయింది మనం. ఆశ్చర్యం వేసింది మాట. ఏంటి పూజలు చేస్తే సీఎంలు అయిపోతారా? గామాత్మానికి ఎన్నికలు దేనికి? ఎవరి దగ్గర 100 కోట్లు ఉంటాడు, వెళ్ళి శుభ్రంగా చక్కగా పూజ చేయించేసుకుంటే అయిపోద్ది కదా, సీఎం అయిపోవచ్చు కదా. సీఎం అయిపోతానికి పూజ, ఎమ్మెల్యే అయిపోతానికి పూజ, ఇవన్నీ పూజలే. మనం బతికేయాలన్నమాట. ఇలాంటి సొల్లు మాటలు చెప్పుకుంటే మనం బతికేయాలా? ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అరెస్ట్ అవ్వకుండా కూడా పూజ చేస్తాడంట. వినిపిస్తుంది చూడండి. సీఎం ఓడిపోవడానికి అయితే మా కళ్ళ ముందు జరిగింది. మేము అనుకోకుండా ఆ రోజు రాత్రి నా టీం అందరం మేము పూజ చేస్తున్నాము. అనుకోకుండా మా దృష్టిలో ఫోటోలు పడ్డాయి. పెద్ద క్రికెట్ టీం మరి మీది. నీకే ఏ నవ్వచ్చు రాదు, నీకే ఒకటి తెలుతో ఒకటి తెలీదు, మళ్ళీ మా టీం అంతాను. మిగిలిన టీం సభ్యులు ఫోటోలు చూపించుకోద్దిగా, పుణ్యం ఉంటుంది. టీం మీరు చేసేదే పత్యాపారం అంటే మళ్ళీ మీకు టీము. మా టీం మొత్తం పూజ చేస్తున్నా. ఏం పూజ చేస్తున్నా మీ టీం మొత్తం? ఏ పూజ చేస్తారు చెప్పు? ప్రజలకు పనికొచ్చి 4 మాటలు చెప్పండి అంటే ప్రజలను ఎర్రోలు చేసి మూఢనమ్మకాలకి బానిసలు చేసేసి నమ్మకాలు ఉన్నాయి. మీరు మరీ ఎలా చేస్తున్నారంటే ఇంకా ఇగో నేను లేకపోతే ఇది లేదు, మీరు ఆ పూజ చేయించుకోవాలి, ఇంకా అందులోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా ఇప్పుడు పెద్ద స్కెచ్ చేసేసి అనమాట.
నెక్స్ట్ ఎవరు సీఎం అవ్వాలనుకున్నా సరే నా దగ్గరికి రండి, 100 కోట్ల రూపాయలు పట్టుకుని నేను పూజ చేస్తాను, మీరు ముఖ్యమంత్రి అయిపోతాడు అంటే మీరు ముఖ్యమంత్రి అయిపోతారు, నేను మాత్రం 100 కోట్ల రూపాయలు తీసుకుని చెక్కేస్తాను ఎక్కడికొక్కడికి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. పెద్ద స్కెచ్ ఇది. నువ్వు ప్లాన్ మామూలుగా ఇలా పెద్ద ప్లాన్ వేసామట. రాబోయే ఎన్నికలకి పెద్ద స్కెచ్ వేసేసుకున్నాడు ముందే. వేణుస్వామి గతంలో అలా చెప్పాడు, నిజంగా దీనికి కూడా పూజలు ఉంటాయేమో. నమ్మే వ్యక్తులు నమ్ముతారు కదా. మా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అయితే ఈజీగా నమ్మేస్తాడు. ప్రజల సొమ్మే కదా, ఏముందో అవసరం అధికారం వచ్చిన తర్వాత ఏదో దాంట్లో తీసి ఇచ్చేయచ్చు అని చెప్పి అనుకుంటాడు. 72 కోట్ల రూపాయలు ఇది మాట స్కెచ్ మాట. ఎందుకు పెట్టిరు ఇవి అంటే మాకున్న అంత నెట్వర్క్ కదా నాది అక్కడ. సో పెద్ద పూజారిని అడిగితే చెప్పిండు, ఏ కోనే మేరకు నయమాలం ఏ హార్నేకి వెళ్ళి పూజా కర్రే. అట్లనే ఒక సీఎం గెలవడానికి 72 కోట్లు ఖర్చు అయింది. నమ్ముతారా మీరు? 72 కోట్లు అంటే పూజకు అంత పవర్ ఉంటుంది అంటారు. 72 కోట్లు పెట్టి ఒక్కొక్కసారి ఏమైతుంది అంటే, ఉదాహరణ ఇప్పుడు నేను ఒక వ్యక్తి గెలవాలని నేను సపోజ్ 10 లక్షలు పెట్టి పూజ చేసిన, అవతలి వాడు 10 కోట్లు పెట్టి చేసిండు అనుకో, అప్పుడు నేను డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదేంటది? ఇప్పుడు పూజ కరెక్టే, ఓకే, ఇచ్చిన పేమెంట్ మాత్రమే తేడా. అవతల వ్యక్తికి ఉంది 10 కోట్ల రూపాయలు ఇచ్చాడు, యువతల వ్యక్తికి లేదు, నువ్వు 10 లక్షల రూపాయలు తీసుకున్నావు, ఓకే. పూజ ఒకటే, మంత్రాలు ఒకటే ఉంటాయి, చేసే పద్ధతి ఒకటే ఉంటుంది. డ్యామేజ్ ఎలా జరుగుద్ది అంటే నీకు డబ్బులు ఎంత ఇచ్చారు అనేది కూడా దేవుడికి తెలిసిపోద్దా? ఇటు 10 లక్షలు ఇచ్చాడు కాబట్టి ఎంత చేస్తే సరిపోద్దులే, ఆడు 10 కోట్ల రూపాయలు ఇచ్చాడు కాబట్టి వాడికి అంత ఎక్కువ చెయ్యాలా? ఇది ఎక్క లాజిక్ నాకు అర్థం కావట్లా. చేసే పని ఒకటైనప్పుడు తీసుకునే పేమెంట్ మాత్రమే తేడా, చేసే పని ఒకటే అయినప్పుడు ఒకటే పూజ అయినప్పుడు ఇద్దరిలో ఎందుకు తేడా వచ్చింది? డ్యామేజ్ ఎందుకు వచ్చింది? ఏ విషయంలో డ్యామేజ్ వచ్చింది అంటే నువ్వు 10 లక్షల రూపాయలు తీసుకుని కొన్ని మంత్రాలు నొక్కేస్తావేంటి సరిగాను? నువ్వు 10 లక్షల రూపాయలే తీసుకొని కొన్ని మంత్రాలు నొక్కేస్తావా? చదవకుండా ఉంటావా? చేసే పూజ సక్రమంగా చేయవా? సగం పూజే చేస్తావా? సగం పనే చేస్తావా? ఎలా? దొంగ స్వాముల మాట వీళ్ళంతా కూడా. వీళ్ళ మాటలు నమ్మకండి, వీళ్ళ మాటలు అంతా అడుగుతున్నాను మనం. ఇంకా మాట్లాడతా చూడు. ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, జైలుకి వెళ్ళకుండా పూజ చేశాడని చెప్పి అది కూడా చేసాడు. జైలుకి వెళ్ళకుండా పూజ ఇంకా మాట్లాడిన తర్వాత చెప్తా. పూజ ఫలించినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే అది నేను గెస్ చేయలేను కదా, అంత పెద్ద శత్రువులు అవతల వాడిగా నాకేం తెలుసు, తెలియదు కదా. సో ఒక్కొక్కసారి జరుగుతుంది. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ కేసు ఇన్ జిఎస్టీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అరెస్ట్ అయ్యిండు ఒక అతను నాకు పూజ చెప్పిండు. పూజ చెప్తే నేను దేనికోసం అంటే అరెస్ట్ కాకుండా, అంటే నేను బెయిల్ రావడానికి అరెస్ట్ కాకుండా ఉండడానికి కూడా కారాగార దోష నివారణ పూజలు అని చేస్తాను. చేసినప్పుడు నేను పూజ చేసినాక అతనికి నాకు కొన్ని సిమ్టమ్స్ కనిపించినాయి. పూజ చేయగానే నేను ఎంబడే ఫోన్ చేసి చెప్పిన, ఇది ఫెయిల్ అయింది పూజ, మీరు అరెస్ట్ అవుతారని చెప్పిన. ఫస్ట్ జిఎస్టీ కేసు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అతను అరెస్ట్ అయ్యాడు. నిజంగా నువ్వు కనబడితే 2 చేతులు ముక్కి దండం పెట్టాను నీకు. అరెస్ట్ కాకుండా పూజలేంటో, పైగా నువ్వు ఫోన్ చేసి పూజ ఫెయిల్ అయిందన్నవేంటో, అంత ఇమీడియట్లీగా నీకెలా తెలిసిపోతుందో, ఆ సిమ్టమ్స్ నీకెలా కనబడిపోతే మాకు అర్థం కావట్లా. నేనేమనుకుంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి చెప్పుకొచ్చాడు మొన్నటి వరకు. ఒకసారిగా ఓడిపోయిన తర్వాత పూర్తిగా బుర్రపోయింది అనుకుంటున్నా. నువ్వు మాట్లాడే మాటలో నువ్వు చెప్పే విధానం చూస్తుంటే నాకు అదే అర్థమవుతుంది. ఏంటి అరెస్ట్ అవ్వకూడదు దానికి కూడా పూజలా? పైగా ఇమీడియట్గా నీకు సిమ్టమ్స్ కనబడిపోయినాయా? మళ్ళీ పూజ ఫెయిల్ అయిందని చెప్పేసి నువ్వే ఫోన్ చేసి చెప్పావా? ఎలా అండి ఇది అసలు ఎలా సాధ్యమో మాకు అర్థం కావట్లేదు. మిరాకిల్ మాట చెప్పేసుకో. నీకు ఒక్కటే మిగిలింది. నువ్వు మాట్లాడాల్సిన మాటలో ఒకే ఒక్క మాట మిగిలింది. అదేంటంటే నీకు నీవుగా భగవంతుడు అనే ప్రకటన ఒక్కటే మిగిలింది. అదొక్కటే ప్రకటించేసుకో, దరిద్రం వదిలిపోద్ది. చెప్పేసుకో, నేను కలియుగ భగవంతుణ్ణి, నేను మా స్వామిని కాదు, నేనే దేవుణ్ణి, నాకు అన్నీ తెలిసిపోతాయి, నేను అన్ని పూజలు చేస్తాను చెప్పేసుకో. జనాలు చెవులను పువ్వులు పెట్టుకుని వింటూ ఉంటాం అలాగా. ఎలవా చెప్పవు కానీ ఈ పనికి మాట్లాడమాక సిరాగ్గాను. ఎడపాప అయిపోవడం కాబట్టి ఉపయోగం లేదు. దయచేసి ఇలాంటి మాటలు ఎక్కడితో కట్టిపెట్టి